దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు దేవాతి దేవుడు వాక్యం చెప్పడానికి గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు గనక, మరి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అమ్మా బాగున్నారా? ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితం బాగానే ఉంటుంది కదమ్మా! మీరందరూ బాగున్నారని మేము నమ్ముచున్నాం. మీ కుటుంబముల కొరకు, మీ కొరకు మేము ప్రతిరోజు అనుదినము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంగా బలపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా చూడండి, మరి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. మరి భక్తులైన మరి చూడండి, యాకోబు గారు ఎంత బలముగా ప్రార్థన చేశారో, దేవునికి ఎంత ఇష్టలుగా ఉన్నారో యాకోబు గారు. మరి వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, మరి దేవునికి ఇష్టలుగా ఉన్న యాకోబు గారు మరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి, దేవునితో నైట్ అంతా కూడా ప్రార్థన ద్వారా విన్నపముతో మరి జ్ఞాపకం చేసుకుని మరి ఆయన విజయాన్ని సాధించారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా చూడండి, మనము కూడా పోరాడుతూ ఉండాలి. ప్రియులారా, దేవుని మీద మనం పోరాడుతూ ఉండాలి. ప్రభువా, మాకు కార్యాలు చేయండి, మేము ఎప్పుడూ మీ మీద ఆధారపడ్డాం నాయన. ప్రతిరోజు కూడా ప్రభా, మీ పాదాలు మేము పట్టుకుంటున్నాం నాయన అని మనం ఎప్పుడు కూడా ప్రభువుని మీద ఆధారపడుతూ ఉండాలి. ప్రభువు మీద పోరాటం చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టలుగా చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా పోరాటంగా ఉండాలి. మనం ప్రార్థనలో విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. మన జీవితాలు ఎలాగ ఉన్నాయంటే, ప్రార్థనా జీవితం మనలో కుదువైపోయింది. ప్రియులారా చూడండి, ఎడతిరిగి ప్రార్థన చేయటం మనకి అలవాటు లేదు. ప్రార్థనా జీవితంలో అంచులంచుగా ఎదగటం మనకు అలవాటు లేదు. చూడండి ప్రియులారా, ఇప్పుడు కూడా మానవ జీవితం ఏ రోజు మనం చనిపోతామో మనకైతే తెలియదు. ప్రియులారా, ఒక మాటకి మీకు జ్ఞాపం చేస్తున్నా. మనం ఏ రోజు చనిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, ఎక్కడ చనిపోతామో మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మరి మనం ఏ విధంగా ఉండాలంటే, మరి ప్రభువారు చక్కగా మరి వాక్యాల్లో చాలా సందర్భంలో కీర్తన గ్రంథంలో కూడా మనం విన్నామని చెప్పిన మాటలు. ప్రియులారా, మనం సిద్ధపడి ఉండాలంట. మనము హృదయాన్ని సిద్ధపరిచి ఉండాలంట. ప్రభు అంటున్నాడు, ఎప్పుడు పిలుస్తానో నాకు తెలీదు. మిమ్మల్ని పిలిచిన టైంలో మీరు సిద్ధపడి రెడీగా ఉండండి. సిద్ధపడి ఉండడం అంటే ప్రియులారా ఏమనుకుంటున్నారు? బ్యాగుల్లో కొన్ని బట్టలు సదిరికిని ఎక్కడికైనా బయటికి క్యాంప్ వెళ్తాం అనుకుంటున్నారా? కాదు. మరి మనం ఎక్కడికైనా చక్కగా హిందువులకి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళడం అనుకుంటున్నారా? కాదు. సిద్ధపడి ఉండటం అంటే ప్రియులారా, మనము మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకుని ఉండాలి. మన క్రియలు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ప్రియులారా చూడండి, మనం ప్రతిరోజు కూడా ఎక్కువగా ఆయనతో గడుపుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఎక్కువగా వాక్యాలు వింటూ ఉండాలి. ప్రతిరోజు ఎప్పుడు కూడా ఆయన్ని మహింపరుస్తూ ఉండాలి. ప్రియులారా, ఎప్పుడైతే ఆ విధంగా మన జీవితంలో ఉన్నామో, మనం ఎప్పుడైతే మరి రక్షణ, మారు మనసు, బాప్తీసం తీసుకుని బలారాధనలో పాలు పంచుకుని మరి ఆయన పరిసరలో మనం కొనసాగి ఉన్నామో, అప్పుడే దేవుడు మనల్ని సిద్ధపరిచినట్లు లెక్క. ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీరు ఉన్నారా అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. ఈ రాత్రికాల సమయంలో సిద్ధపడి మీరున్నారా? సిద్ధపడి ఉంటే గనక దేవుని పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు మనం రెడీగా మరి ఉంటాం గనక, మరి మన బంధువులైనా, మన స్నేహితులైనా, మన కుటుంబీకులు ఎవరైనా సరే భయపడని అవసరమే లేనే లేదు. మనం సిద్ధపడి రక్షణ వస్త్రాలు మనం కట్టుకుంటే గనక, మనం సిద్ధపడి ఉంటే గనక, ఎప్పుడైనా సరే మనం సిద్ధపడి రెడీగా ఉంటే గనక, ఆ ప్రభువారు ఎప్పుడు పిలుస్తారో మనకు తెలియదు గనక, ఆ ప్రభువారు పిలిచిన టైంలో మనము సిద్ధపడి ఉంటాం. ప్రియులారా చూడండి, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు బలపడాలి. చూడండి, ఈ లోకంలో ఎన్నో పనులుంటాయి. ఆ పనుల కోసం మనం గంటలు మనం వేస్ట్ చేస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. ఆ పని మనకు అవ్వాలని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ పని అవుతే మనకి కొంత ఆదాయం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. ప్రభువారు అంటున్నారు కదా, నా యొద్దకు మీరు రండి, మీ యొద్దకు నేను వస్తానంటున్నాడు. మనం ఎప్పుడైతే ప్రభు యొద్దకు మనం వెళ్ళామో, ప్రభువారు మన అవసరాలు తీర్చడానికి ఆయన మన యొద్దకు వస్తాడు. ప్రియులారా చూడండి, మనము ఆయన యొద్దకి వెళ్ళటము కష్టం కాదు, కానీ ఆయన మన యొద్దకు రావడం కష్టం. కానీ దేవుడేమంటున్నాడంటే,
మీరు ఎప్పుడు పిలిచినా నేను మీ వద్దకు వస్తానంటున్నాడు. చూడండి ప్రియులారా, లోకంలో పాపంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఆయన 2 చేతులు అలాగ సాపుకుని ఉన్నాడు. నా పిల్లలారా రండి, మిమ్మల్ని అద్దుకుంటాను, మీ అవసరాలు తీరుతాను అన్నాడు. ప్రియులారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం కూడా సిద్ధపడి ఉండాలని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడికి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి. ప్రియులారా, మనం చూస్తున్న అనేక చోట్ల, అనేక గ్రామాల్లో, అనేక మండలాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ యొక్క శాతాడు చీకటి శక్తి బంధుల్లో మనం కూరి ఉన్నాం. మన మరణం ఎక్కడ సంభవిస్తుందో మనకు తెలియదు. మనం ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఎక్కడ చనిపోతున్నామో మనకు తెలియదు ప్రియులారా. అందుచేత ప్రభువారు చక్కగా మరి వాక్యం ద్వారా మాట్లాడతారు మనతో. మనం సిద్ధపడి ఉంటే గనక, ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తే ఉంటే గనక మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి వారసులం అవుతాం. ప్రియులారా, రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయతో మీరు సిద్ధపడి ఉండండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. ప్రియులారా, భయంకరమైన విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో నేను యవనస్తుల చేతుల్లో, యవన పిల్లల చేతుల్లో సెల్ ఫోన్లు ఎక్కువ చూస్తున్నాను. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను యవనస్తుల్ని. ఆ సెల్ ఫోన్ బదులు బైబిల్ పట్టుకుంటే గనక ఆ బైబిలు ఎంత జ్ఞానం నేర్పుతుందో అది మనందరికీ తెలుసు. సెల్ ఫోన్ పట్టుకుంటే సెల్ ఫోన్ వల్ల మన జ్ఞానం రాదు. సెల్ ఫోన్ వల్ల మనం భయభక్తుల్లో ఎతకం. సెల్ ఫోన్ ద్వారా మన పరలోక రాజ్యానికి వెళ్ళం, కానీ బైబిల్ ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిలు మంచి ఆలోచన ఇస్తుంది. మంచి మంచి మాటలు బైబిల్లో నుంచి మనం ఏ విధంగా బతకాలి, ఏ విధంగా నడవాలి, ఎలాగ మనం పాపం చేయకూడదు, ఎలాగ ఎదుటివారిని దూషించకూడదు, ఏ విధంగా మనం ఎదుటిని ప్రేమించాలి, మనం ఏ విధంగా విశ్వాసంగా బలపడాలి, ఏ విధంగా మనం రక్షణ పొందాలి, ఏ విధంగా మారుమనసు పొందాలి, ఏ విధంగా పరలోక రాజ్యంలోకి వెళ్ళగలదుము, ఏ విధంగా దేవుడు మనకు దీవిస్తాడు అనేది బైబిల్ ద్వారానే మనము కనుగొంటాం గనక ప్రియులారా చూడండి, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలైన పురుషులైనా సరే, యవన పిల్లలు చక్కగా బైబిల్ పట్టుకోవడం నేర్చుకోండి ప్రియులారా. బైబిల్ పట్టుకుంటడం వల్ల ఎంతో జ్ఞానము దేవుడు మీకు ఇస్తూ ఉంటాడు. ఎన్నో ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. చూడండి ప్రియులారా, కొంతమంది ఉంటారు 70-80 సంవత్సరాలు వచ్చినా కానీ 10 మంది కూర్చున్న చోట ఎలా మాట్లాడతాడో తెలీదు. వాడికి జ్ఞానం ఉండదు. జ్ఞానము లేదు, భయము లేదు, భక్తి లేదు. బైబిల్ పట్టుకునే ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులు అవుతాడు. ఆయన జ్ఞానము మనకిస్తాడు. ఆయన మనం ఏ విధంగా భయపడాలనేది మనకు నేర్పుతూ ఉంటాడు. ఏ విధంగా నడవాలనేది మనకు నేర్పుతూ ఉంటాడు. అధికారులతో ఎలా మాట్లాడాలి, రాజులతో ఎలా మాట్లాడాలి, సేవకులతో ఎలా మాట్లాడాలి, యాజకులతో ఎలా మాట్లాడాలి అనేది చక్కగా బైబిల్ ద్వారానే మనకి ప్రభువారు నేర్పారు. గమనించండి, ఈ రాత్రికాల సమయంలో చెప్పండి మీ పిల్లలకి బైబిల్ పట్టుకోమని చెప్పండి. సెల్ ఫోన్లు పట్టుకుంటే వ్యర్థము, బైబిల్ పట్టుకుంటే మనకి చాలా మంచిది. పిల్లరా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా, యవనస్తులని కాదు, పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, ఎక్కువ సమయము బైబిల్ పట్టుకుంటే గనక, బైబిల్ మీ చేతిలో ఉండి బైబిల్ చదివితే గనక చాలా జ్ఞానవంతులు మీరు అవుతారు. మీరు బైబిల్ చదవటం వల్ల మీ అత్తగారి మామగారిని ఎలా సన్మానించాలో తెలుస్తుంది, తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో తెలుస్తుంది, భర్తలను ఎలా ప్రేమించాలో తెలుస్తుంది, బిడ్డల్ని ఎలా ప్రేమించాలో తెలుస్తుంది, బిడ్డల్ని ఎలా పోషించాలో తెలుస్తుంది, మనం ఏ విధంగా నడవాలని తెలుస్తుంది, మనం ఏ విధంగా రక్షించబడాలని తెలుస్తుంది, మనం ఏ విధంగా ప్రేమించాలని తెలుస్తుంది, పక్కింటి వాళ్ళని ఏ విధంగా ప్రేమించి ఆదరించాలనేది కూడా తెలుస్తుంది. బైబిల్ ద్వారా అన్ని బోల్డ్ నేర్పాడు ప్రభువు మనకి. బైబిల్ ద్వారా బైబిల్ చదివితే మనం లోకంలో ఏది చదవసరలా, బైబిల్ ఒకటే మనకి ఇచ్చాడు. ఎంతో విలువైన గ్రంథం ఇది, ఎంతో విలువైన గ్రంథం, విలువైన వాక్యాలు ఇందులో ఉంచాడు. మనకి ఏదైతే మన జీవితానికి అవసరమో, మన జీవితానికి కావాల్సిందంతా కూడా బైబిల్లో నింపాడు ప్రభువారు. చూడండి ప్రియులారా, చాలామంది కూడా బైబిల్ పట్టుకుంటే సిగ్గుపడే వాళ్ళుగా చాలామంది ఉన్నారు. బైబిల్ పట్టుకుంటే సిగ్గుపడే వాళ్ళుగా నేను కూడా సిగ్గుపడ్డాను ప్రియులారా. ఎందుకంటే నాకు జ్ఞానం లేదు, చదువు లేదు. నేను బైబిల్ పట్టుకుంటే సిగ్గుపడ్డాను. ఎందుకు సిగ్గుపడ్డానంటే నాకు ఆ జ్ఞానం లేదు, బైబిల్ చదివే జ్ఞానము.
బైబిల్ పట్టుకుని మరి చర్చిలోకి వెళ్తే బైబిల్ తీయలేము, చదవలేము. నేను సిగ్గుపడేవాడిని ప్రియులరా. అందుకే ప్రభువారు చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఈ భూలోకంలో నన్ను చూసి సిగ్గుపడిన వాళ్ళు, నేను ఆ రాజ్యంలో వాళ్ళని చూసి నేను సిగ్గుపడతాను అంటున్నాడు కదా! మనం అప్పుడు ఆ రాజ్యంలో మనం వెళ్ళినప్పుడు మనల్ని చూసి ఆయన సిగ్గుపడతాడు. ఆయన తల తిప్పుకుంటా ఉంటాడు ప్రియులారా. అందుకే మనం సిగ్గుపడేవాళ్ళుగా మనం ఉండకూడదు ఎప్పుడు కూడా. బైబిల్ పట్టుకోవాలి. నేర్పేవాడు ఆయనే. జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. మరి నాకు జ్ఞానం ఇచ్చాడు, నాకు చదువు నేర్పాడు. ఈరోజు బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తున్నానంటే, పిల్లలారా శ్రద్ధగా నా మాటలు వినండి. నేను వాక్యం చెప్తున్నానంటే నేనంత చదువున్నవాడిని కాదు. మరి బైబిల్‌లో 12 మంది శిష్యులు, చదువులేని పామరులు, వాళ్ళకి దేవుడు ఎలాగైతే తెలివిచ్చి శిష్యులుగా ఎంతమందినైతే రక్షించబడ్డాడో, ప్రభువారు ప్రభువారికి లోబడి మరి వాళ్ళు ప్రభువుకు లోబడ్డారు కనుక వాళ్ళు సువార్త చక్కగా ప్రకటించారు. వాళ్ళకి ఇయాల జీవగ్రంథంలో వాళ్ళ పేర్లున్నాయంటే మరి ప్రభువారు ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పడానికి ఏమాత్రము సందేశం లేదు. మనము కూడా బైబిల్ పట్టుకోవాలి ప్రియులరా. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడకూడదు. ఒకవేళ చదువు లేదని మీరు భయపడుతున్నారేమో, చదువు లేదని సిగ్గుపడుతున్నారేమో, ఈ రాత్రికాల సమయంలో నా అనుభవంతో నేను చెప్తాను ప్రియులారా, ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా నేను వాక్యం తీసి చదవాలి ప్రభువా, లేదా వాక్యాన్ని మేము జ్ఞానించుకోవాలి ప్రభువా అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటారో, ప్రభువారు ఉన్నతమైన జ్ఞానాన్ని మనకిస్తూ ఉంటాడు. ఉన్నతమైన తెలివిని మనకిస్తూ ఉంటాడు. ప్రియులారా చూడండి, చాలామంది మరి కొంతమంది బైబిల్ ఉన్నా కానీ బైబిల్ చదివే వాళ్ళు చాలామంది తక్కువ. నేను ఇందాక చెప్పాను కదా! బైబిల్ చదివితే గనక మన లోకంలో అన్నీ చదివేసినట్లు లెక్క. సాతానుడు చాలామందిని బైబిల్ పట్టుకునేవాడు ప్రియులారా. వాడి పనదే. వాడి టార్గెట్ ఏంటంటే యేసుప్రభు గారిని చూసి గడగడలాడతాడు సాతానుడు. ఆయన గ్రంథం చూసి గడగడలాడుతూ ఉంటాడు. ఆయన గూర్చి సభలు ఎక్కడెట్టినా సరే అక్కడికి రావడానికి గడగడలాడుతూ ఉంటాడు. అందుకే సాతానుడు చాలామందిని వెనక్కి లాగుతూ ఉంటాడు. ప్రియులారా క్రైస్తవులను మన బిడ్డలు చాలామంది విశ్వాసులే చాలామంది కూడా వెనక్కి తగ్గిపోతున్నారు. కారణం ఏంటంటే మరి ఆ సాతానుడికి లోబడిపోయి వెనక్కి తగ్గిపోతారు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయతో ఒక దైవజనుడిగా ప్రేమతో మీకు చెప్తున్నా. మీరు సిగ్గుపడొద్దు. ప్రార్థనకెళ్ళే విషయంలో సిగ్గుపడొద్దు. బైబిల్ చదివే విషయంలో సిగ్గుపడొద్దు. ప్రార్థన చేసిన విషయంలో సిగ్గుపడొద్దు. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుంటాలి. ప్రార్థన ద్వారానే మనకి ఏదైనా కార్యాలు జరుగుతాయి ప్రియులారా. నేను ఇందాక అన్నాను మన జీవితాలు అంతంత మాత్రమే. మనం ఏ ఏ ఏ టైంకి చనిపోతామో తెలీదు. ఎప్పుడు మరణిస్తామో తెలీదు. ఎక్కడ మరణిస్తామో తెలీదు. ఏ విధంగా మరణిస్తామో తెలీదు. మరణం అనేది సహజంగా మరణం అయిపోద్ది. కానీ ప్రభువారు అంటున్నారు కదా! మీరు సిద్ధపడి ఉండండి. మీ మరణం ఎప్పుడొస్తుందో తెలీదు. మీరు సిద్ధపడి ఉండండి. మీరు సిద్ధపడి ఉంటే మనం భయపడవసరంలా ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి వారసులవుతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, వందనాలు స్తోత్రాలు. ఈ పుణ్యమాటలు మీ బిడ్డలు చెప్పడానికి గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. మేము ప్రార్థనలో సిద్ధపడి ఉండాలని మీరు మాట్లాడారు. వాక్యము ఎప్పుడు కూడా చదవాలని మీరు మాట్లాడారు. బైబిల్ ఎప్పుడు కూడా కోడా ఉండాలని మాట్లాడారు. ప్రియులారా చూడండి, చాలామంది కూడా ప్రభువారు చక్కగా తేటగా మాట్లాడారు. ఆ విధంగా నాయన మీరు చెప్పిన మాటలకి ఆ బిడ్డలు లోబడినట్లుగా సహాయం. మేము కూడా ఆ విధంగా ఉండడానికి సహాయం. ఈ విలువైన వాక్యాన్ని ప్రభువా ఈ బిడ్డలు నాయన హృదయంలో భద్రపరచుకోవడం సహాయం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ విన్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలను దీవించి ఆస్వాదించండి. వాళ్ళని బలపరిచింది ప్రభు, వాళ్ళని స్థిరపరిచింది ప్రభు. మీరు పుణ్యమాటనాడు ద్వారా మరణం ఎప్పుడు వస్తుందో తెలియదని మాట్లాడారు. మరణం వచ్చి ముందే మేము సిద్ధపడి ఉండాలి. ఆ విధంగా మనం సిద్ధం చేసినట్టు బలపరచండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొక్కసారి ఒక దైవజనులను జ్ఞాపం చేసుకుని ఇటువంటి విలువైన వాక్యాలు మీ బిడ్డలు చెప్పడానికి సహాయం చేసి నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.